నమస్తే. నేను మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు చెందిన అల్కా విజయ్ రాథోడ్. నా కొడుకుకు పెళ్లై 9 ఏళ్లయింది. కానీ అతనికి మరియు అతని భార్యకు పిల్లలు కలగలేదు. వారు రకరకాల వైద్య చికిత్సలు చేయించుకున్నారు. ఒకానొక సమయంలో గర్భం దాల్చినప్పటికీ గుండె కొట్టుకోకపోవడం వల్ల ఆ గర్భం ముందుకు సాగలేదు. ఇన్నేళ్ల చికిత్స మరియు ప్రయత్నాలు చేసినప్పటికీ వారు విజయవంతంగా గర్భం దాల్చలేకపోయారు. దీనివల్ల కుటుంబం మొత్తం తీవ్ర విచారంలో మునిగిపోయింది. ఈ సమయంలో నేను ప్రతిరోజు వారి కోసం ప్రార్థించాను. నేను 21 రోజులు సహస్రనామ హోమ కాన్ఫరెన్సెస్ కూడా క్రమం తప్పకుండా హాజరవుతూ సంతాన భాగ్యం కోసం హృదయపూర్వకంగా ప్రార్థించాను. 1 జూన్ 2023న నేను సంతాన ప్రాప్తి కోసం శ్రీ అమ్మా భగవానులకు ప్రత్యేకంగా ప్రార్థించాను. నా డైరీలో అమ్మా భగవాన్ మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ నా మనసులోని ప్రార్థనను కూడా రాసుకున్నాను. 27 జూన్ 2023న నేను సహస్రనామ హోమంలో పాల్గొనడానికి సత్యలోకానికి వెళ్లాను. అక్కడ కూడా నా కొడుకు కోడలు పిల్లలతో ఆశీర్వదించబడాలని నేను తీవ్రంగా ప్రార్థించాను. నా నమ్మకానికి గుర్తుగా నేను సత్యలోకంలో ఒక ఊయల కట్టి నా ప్రార్థనలు సమర్పించాను. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఒక అద్భుతం జరిగింది. 1 జూలై 2023న నా కోడలు గర్భం దాల్చిందనే శుభవార్త మాకు అందింది. నేను ఎలాగైతే ప్రార్థించానో అంతా సరిగ్గా అలాగే జరగడం ప్రారంభమైంది. ఆ తర్వాత 24 జనవరి 2024న శ్రీ అమ్మా భగవాన్ అనుగ్రహం మరింత అసాధారణమైన రీతిలో వ్యక్తమైంది. నా కోడలు ఆరోగ్యకరమైన కవల పిల్లలకు ఒక బాబు మరియు ఒక పాపకు జన్మనిచ్చింది. మా హృదయాలు కృతజ్ఞతతో మరియు ఆనందంతో నిండిపోయాయి. అమూల్యమైన ఆశీర్వాదానికి ధన్యవాదాలు శ్రీ అమ్మా భగవాన్. జై బోలో సంతాన భాగ్య ప్రదాత శ్రీ అమ్మా భగవాన్ కీ జై.